హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అవి చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీ ఎనర్జీస్ కూడా మీరు చెక్ చేసుకోవడానికి అవుతుంది. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా ఇలాంటి వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిచ్యువేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే మీ పేరులో మొదటి అక్షరం ప్రకారం మీ ఎనర్జీస్ వల్ల అసలు మీ జీవితంలో ఏం జరుగుతుంది? ఆర్ ఏం మారుతుంది? ఇలా అయితే ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. దానికి రీజన్ కూడా ఏంటంటే, నేనెప్పుడూ చెప్తుంటాను, మన ఎనర్జీస్ అనేవేంటంటే, మన లైఫ్‌ని అన్ని రకాలుగా చేంజ్ చేస్తూ ఉంటాయని. కొన్నిసార్లు మనం ఏంటంటే, లో వైబ్రేషన్స్ క్యారీ చేస్తుంటాం. అంటే మన ఎనర్జీస్ కూడా చాలా లోగా ఉంటాయి. అలాంటప్పుడు ఏంటంటే, మోస్ట్‌లీ అంటే కొంత నెగెటివ్‌గా జరగడం కానీ, అనుకున్న దానికి రివర్స్‌లో జరగడం కానీ, ఇలా ఉంటుంది. కొంతమందేంటంటే కొన్నిసార్లు హై వైబ్రేషన్స్ క్యారీ చేస్తారు. యాక్టివ్‌గా ఉంటారు. సో, వాళ్ళ ఎనర్జీస్ కూడా చాలా యాక్టివ్‌గా ఉండడం వల్ల షిఫ్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి. గుడ్ చేంజెస్ అనేవి వస్తుంటాయి. కొన్నిసార్లు వాళ్ళు ఊహించినవి కూడా వాళ్ళ లైఫ్‌లో చాలా జరుగుతూ ఉంటాయి. సో, ఇలా ఏంటంటే అసలు మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? మరి వాటి ప్రకారం మీ లైఫ్‌లోని ఏం జరుగుతుంది? ఆర్ ఏం మారుతుంది? అసలు మీరేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అనేదైతే ఈరోజు రీడింగ్ అండి. సో, దీనికి నేనేంటంటే స్పెసిఫిక్‌గా నేమ్స్ బేస్డ్‌గా రీడింగ్ అయితే చేస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి ఒక రీడింగ్ ఏంటంటే ఇండివిడ్యువల్ ఎనర్జీ అనేది వాళ్ళ లైఫ్‌ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అనేది ఇంకా బాగా తెలుస్తుంది అన్న ఉద్దేశంతో. సో, చూద్దాము. ఎప్పట్లానే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి ఏబీసీడీఈఎఫ్జీహెచ్ఐ లెటర్స్ ఉన్నాయి. సెకండ్ కార్డ్ సెట్‌కి జేకేఎల్ఎంఎన్ఓపీక్యూఆర్ లెటర్స్ ఉన్నాయి. థర్డ్ కార్డ్ సెట్‌కి ఎస్టీయూవీడబ్ల్యూఎక్స్వైజెడ్ లెటర్స్ ఉన్నాయి. సో, మీరు ఏ కార్డ్ సెట్ మీ పేరు ప్రకారం పిక్ చేసుకుంటారో అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కన టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మన ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ఏబీసీడీఎఫ్జీహెచ్ఐ లెటర్స్‌తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తులున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు మీ ఎనర్జీస్ వల్ల ఇప్పుడు మీ జీవితంలో ఏం జరుగుతుంది? ఆర్ ఏం మారుతుంది? మీరసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుందో అయితే చూద్దాం. సో, కార్డ్స్ అన్నీ కూడా మీకు కనిపిస్తున్నాయనే అనుకుంటున్నానండి నేనైతే. సో, మీ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే మీ ఎనర్జీస్ ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కాంప్లికేటెడ్‌గా ఉన్నాయని చెప్పొచ్చండి. చాలా లో వైబ్రేషన్స్ క్యారీ చేస్తున్నారు. నాకు తెలిసి ఫస్ట్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీ లైఫ్‌లో చాలా జరుగుతున్నట్టుంది. దానివల్ల మీరేంటంటే చాలా డిస్టర్బ్డ్‌గా ఉండడం కానీ,
అంటే ఎక్కడా కూడా క్లారిటీ లేకుండా కొంత సఫర్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. మెయిన్ ఏంటంటే కొన్ని విషయాలకు భయపడుతున్నారు. కొన్ని విషయాలకి ఎక్కువ ఆలోచిస్తున్నారు. రేపనే రోజు ఏం జరుగుతుందో అనే ఒక టెన్షన్ ఉంది. అంటే మీరు అనుకున్నట్టుగా జరుగుతాయో లేదో, లేకపోతే లైఫ్ ఇలానే ఉంటుందేమో అని చాలా అంటే లోగా ఫీల్ అవుతున్నట్టు ఉన్నారండి. మీ కార్డ్స్‌లో ఎనర్జీ అయితే ఆ విధంగానే ఉంది. నిజానికి చాలా సఫర్ అయ్యారండి మీ లైఫ్‌లోని. చాలా సిట్యుయేషన్స్ ఏంటంటే ఫేస్ చేసినట్టుగా అనిపిస్తుంది. లిటరల్‌గా మీ హార్ట్ బ్రేక్ అయిందని చెప్పొచ్చు. అంటే పర్టిక్యులర్‌గా ఈ ఫస్ట్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో అయినా, ఆర్ మీ చుట్టూ ఉన్న వ్యక్తుల వల్లనైనా, ఆర్ కొన్ని మీకే అంటే వర్కౌట్ అవుతాయి అనుకున్నవి మీరేంటంటే మిస్ అయిపోవడం వల్లనైనా చాలా అంటే డిసప్పాయింట్ అయినట్టుగా ఉన్నారండి. సో, మీరేంటంటే ఎప్పుడూ అనుకోలేదు మీ లైఫ్‌లోని ఇలాంటి డేస్ చూస్తారు అని. బట్ డెఫినిట్‌గా మీరేంటంటే సఫర్ అవుతున్నారు. అంటే ఇక్కడ నాకేమనిపిస్తుందంటే ఇదేదో రీసెంట్ టైమ్స్‌లో స్టార్ట్ అయినట్టుగా ఏమి అనిపించట్లేదు. చాలా కాలం నుంచే మీ లైఫ్‌లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నట్టుగా ఉన్నాయి. సో, దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. సో, వచ్చే రోజుల్లో ఏం జరుగుతుంది అంటే కొంత వర్క్ రిలేటెడ్‌గా స్ట్రెస్ అయితే ఉంటుందండి. ఎందుకంటే నేనెప్పుడూ చెప్తుంటాను కదా! మనం పాజిటివ్‌గా ఉంటే హై వైబ్రేషన్స్ క్యారీ చేస్తే అదే పాజిటివిటీ మన లైఫ్‌లో ఉంటుంది. అలానే మనం లోగా ఫీల్ అయినా ఆర్ నెగెటివ్ వైబ్రేషన్స్ అనేవి క్యారీ చేసినా సరే అదే నెగటివిటీ అనేది మనం అట్రాక్ట్ చేసుకుంటాం. ఇది చాలా కామన్‌గా జరిగేదే. సో, మీరేంటంటే వర్క్ రిలేటెడ్‌గా మాత్రం ఎక్కువ కష్టపడతారేమో అని అనిపిస్తుంది. బట్ లక్కీగా మీకేంటంటే ఎవరైనా ఒక పర్సన్ సపోర్ట్ చేయొచ్చండి. అంటే కెరియర్ పాత్‌కి మాత్రం అంటే మీరనుకున్నట్టుగా పెద్దగా థింగ్స్ అనేవి వర్కౌట్ అవ్వకపోవచ్చు. బట్ డెఫినిట్‌గా అంటే మీరు పడుతున్న కష్టానికి ఆర్ మీరేంటంటే కొన్ని సిట్యుయేషన్స్ ఫేస్ చేసినప్పుడు యూనివర్స్ ఏంటంటే ఇలా కాదు అని చెప్పి మీ లైఫ్‌లోకి ఒక పర్సన్‌నైతే పంపించొచ్చు. అంటే వీళ్ళు న్యూ పర్సన్ అయినా అవ్వచ్చు, ఓల్డ్ పర్సన్ అయినా అవ్వచ్చు. అంటే ఇప్పుడు మీకొక ఫాదర్‌లీ ఫిగర్ కానీ, బ్రదర్ ఫిగర్ కానీ, లేకపోతే మెంటర్ కానీ ఎవరైనా సమ్ పర్సన్స్ ఏంటంటే మీకు సపోర్ట్ చేస్తారు. సో, దానివల్ల మాత్రం మీరేంటంటే కొంత రిలీఫ్‌గా ఫీల్ అవుతారు. కొంచెం అంటే కంఫర్టబుల్‌గా ఉంటుంది. మీరు నెక్స్ట్ ఏం చేస్తే బావుంటుంది అనే ఒక క్లారిటీ రావడం కానీ, ఇలాంటివన్నీ జరుగుతాయండి. కెరియర్ పాత్‌లోనే ఏంటంటే హార్డ్‌షిప్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇంకొంతకాలం అలా ఉంటుంది. అంటే యాక్చువల్‌గా మీరు అంత కష్టపడాల్సిన అవసరం లేదు. బట్ మీకేంటంటే ఆహ్, కొన్ని అర్థం కాక ఆర్ ఎలా ముందుకు వెళ్ళాలో తెలియక ఆ ఇబ్బందులైతే ఫేస్ చేస్తారు. బట్ డెఫినిట్‌గా ఒక పర్సన్ సపోర్ట్ వల్ల మాత్రం మీరేంటంటే దాని నుంచైతే బయటకొస్తారు. మోస్ట్‌లీ ఈ పర్సన్ ఏంటంటే ఒక మేల్ పర్సన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. సో, నేను చెప్తున్నాను కదా! అంటే ఇది టెంపరరీగానే ఉంటుందిలెండి. ప్రాబ్లమ్ ఏం లేదు. బట్ కొంచెం నేను ఒకటే చెప్తాను. మీకు మీరేంటంటే వర్క్‌ని క్రియేట్ చేసుకోవద్దండి. వేరే వాళ్ళ బర్డెన్ కూడా మీరు తీసేసుకోవద్దు. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే మీరు చాలా మీ లైఫ్‌లో ఫేస్ చేస్తున్నారు. సో, వేరే వాళ్ళవి కూడా మీరేంటంటే తీసుకొని అందులో కూడా ఇన్వాల్వ్ అయ్యి మీకు మీరేంటంటే కొత్త ట్రబుల్స్ అయితే క్రియేట్ చేసేసుకోవద్దు. ఇదేంటంటే మీకు ఆల్రెడీ అర్థమవుతుంది. ఒక పర్సన్ అయితే క్లియర్‌గా మీకు గైడ్ చేసే వాళ్ళు దొరుకుతారు. సో, ప్రాబ్లమ్ అయితే ఏం లేదండి. ఒక పర్సన్ సపోర్ట్ వల్ల మాత్రం కెరియర్‌లోనే ఏంటంటే ఏదో ఒక క్లారిటీ అయితే వస్తుంది. అంత కష్టపడే పరిస్థితి నుంచి బయటకొస్తారు అని అనిపిస్తుంది. ఇలాంటిదేదో మాత్రం జరుగుతుంది. అదనే కాదండి మీ పర్సనల్ లైఫ్‌లో కూడా ఏవైనా ఇష్యూస్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఒక పర్సన్ ఏంటంటే మీకు సపోర్ట్ చేస్తారు ఈ టైంలో. వాళ్ళ గైడెన్స్ వల్ల ఆర్ వాళ్ళు మీకేంటంటే ఒక డైరెక్షన్‌ని చూపించడం వల్ల మీకేంటంటే కొంచెం ఈజీ అవుతుంది అని చెప్పొచ్చండి. సో, ప్రాబ్లమ్ అయితే ఏం లేదులెండి. కాకపోతే మీ లైఫ్‌లో ఈ టైంలో కొన్ని ఎలా జరుగుతాయంటే, అంటే జరిగిందే జరుగుతున్నట్టు ఉంటదనమాట. ఆర్ అక్కడే ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటది. మీ లైఫ్ అసలు ముందుకు వెళ్ళట్లేదేమో అని మీకనిపిస్తది. దానివల్ల మీరెలా ఫీల్ అవుతారంటే, నా లైఫ్‌లో ఎందుకు ఎప్పుడు జరిగిందే జరుగుతుంది? ఎందుకు నేనిలా సర్కిల్స్‌లా ఇక్కడిక్కడే తిరుగుతున్నాను? అంటే మిగతా వాళ్ళు వాళ్ళ లైఫ్‌లో చాలా ముందుకు వెళ్ళిపోయారు. అందరూ మంచిగానే ఉన్నారు. బట్ నా లైఫ్ ఏంటి ఇలా ఉంది? సో, నేనెప్పుడు ఇలా ఉండిపోవడమేనా? ఇంకింతేనా? అంటే నా లైఫ్‌లో నేనెప్పటికీ లైట్ చూడలేనా అని మీరనుకుంటారు కానీ, ఇలా మీరు అంటే ఇవి ఫేస్ చేయడానికి రీజన్ ఏంటంటే, యూనివర్స్ మీకు పేషెన్స్ నేర్పిస్తుంది. ఎందుకంటే, కొన్ని బెస్ట్ థింగ్స్ ఎక్స్‌ప్లోర్ చేయాలి. ఆర్ వాటి వాల్యూ కానీ, వర్త్ కానీ మీకు తెలియాలి అంటే డెఫినిట్‌గా మీరేంటంటే, మీ లైఫ్‌లో ఇలాంటి ఒక ఫేజ్‌ని కూడా ఎక్స్‌పీరియన్స్ చేయాలి అని అంటే ఇక్కడ యూనివర్స్ మీనింగ్ అన్నమాట. సో, దానివల్ల మీరేంటంటే ఖచ్చితంగాను కొన్ని ఫేస్ చేయాల్సిన పరిస్థితయితే ఉంటుందండి. నేను క్లియర్‌గా చెప్తున్నాను. ఈ ఫస్ట్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో, మీ లైఫ్‌లో ఈ టైంలో కొన్ని రిపీటెడ్ ప్యాటర్న్స్ అనేవి జరుగుతాయి.
సో అది మీకు ఎలా అనిపిస్తుంది అంటే బాగా ల్యాగ్ అవుతున్నట్టుగా, మీరేంటంటే అక్కడే స్టక్ అయిపోయినట్టుగా, ఏది కూడా మీకు ఏంటంటే వర్కౌట్ అవ్వనట్టే అనిపిస్తూ ఉంటది. మీ ఎనర్జీస్ కూడా చాలా లోగానే ఉంటాయి ఈ టైంలోని. మీరేంటంటే అంత పాజిటివ్‌గా ఫీల్ అవ్వలేకపోతుంటారు. ఎందుకంటే మీకు అంత ఫాస్ట్‌గా మూవ్‌మెంట్ కనిపించి వెంటనే సిట్యుయేషన్స్ చేంజ్ అయిపోయి అదేం ఉండదండి. సో దానివల్ల మీరేమనుకుంటారంటే అందరూ లైఫ్ మీద యూనివర్స్ వర్క్ చేస్తుంది. ఒక్క నా లైఫ్ మీద యూనివర్స్ ఏంటంటే వర్క్ చేయట్లేదు. చాలా అన్‌ఫెయిర్‌గా నాకు జరుగుతుంది అని మీరు ఫీల్ అవుతారు. కానీ యూనివర్స్ ఏంటంటే కొన్ని మీకు నేర్పిస్తుంది. ఎందుకంటే మీరవి నేర్చుకుంటేనే మీ లైఫ్‌లో నెక్స్ట్ వచ్చే వాటిని అప్రిషియేట్ చేయగలుగుతారు. ఆర్ వాటి వాల్యూ ఏంటి అనేది కరెక్ట్‌గా తెలుసుకుంటారు. అవి ఎంత వర్తీ అనేది మీకు అర్థమవుతుంది. సో, డెఫినిట్‌గా ఇలాంటిది మీరొకటి ఎక్స్‌పీరియన్స్ చేయాల్సిన అవసరం ఉంది అని. ఎందుకంటే ప్రతి మనిషి లైఫు కూడా ఎప్పుడూ ఒకేలా ముందుకు వెళ్ళిందనుకోండి, వాళ్ళ లైఫ్‌లో ఉన్న ఆ థింగ్స్ కానీ, ఆ పర్సన్స్ వాల్యూ కానీ వాళ్ళకి తెలీదండి. సో, అప్స్ అండ్ డౌన్స్ ఉన్నప్పుడు ఏంటంటే ఖచ్చితంగా అప్రిషియేట్ చేస్తారు. ఖచ్చితంగా తెలుసుకుంటారనమాట. సో, మీకు కూడా మేబీ అలా కొన్ని తెలియాల్సిన పరిస్థితి ఉంది. సో, యూనివర్స్ ఏంటంటే ఇప్పుడు మీకొక గాయం చేసిందనుకోండి, ఆ గాయానికి మందు కూడా యూనివర్సే ఇస్తుంది. కాకపోతే ఆ పెయిన్ అనేది మీరు కొంత తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వన్స్ మీరు హీల్ అయిన తర్వాత మీకు అర్థమవుతుందండి. జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు కూడా అంటే ఎలా పడితే అలా థింగ్స్‌ని ఆపరేట్ చేయకూడదు అని. అది కూడా మీకు జరుగుతుంది అని చెప్పొచ్చు. సో, ఇంకొకటేంటంటే నెక్స్ట్ ఫ్యూ మంత్స్‌లోని ఏం జరుగుతుందంటే, మీ వాల్యూ కానీ, మీ వర్త్ కానీ, మీరసలు యాస్ ఎ ఇండివిడ్యుయల్‌గా ఏంటి అనేది తెలుసుకుంటారండి. ఇప్పటి వరకు మీరేంటంటే, ఏదైతే ఫేస్ చేశారో ఆర్ మీ లైఫ్‌లో ఎలా అయితే ముందుకు వెళ్లారో, ఇదంతా కూడా మీరేంటంటే, కాయిన్‌కి వన్ సైడ్ లాగా చూసారనమాట. బట్ ఇప్పుడు కాయిన్‌కి అదర్ సైడ్ చూస్తారు. అసలు మీ లైఫ్‌లో కొన్ని జరగడానికి రియల్ రీజన్ ఏంటి? అసలు అలాంటివి మీరెందుకు ఫేస్ చేయాల్సొచ్చింది? సో, దానివల్ల మీరేం నేర్చుకున్నారు? మీరు మీ లైఫ్‌లో ఏ విధంగా ముందుకు వెళ్లారు? వెళ్తున్నారు? ఇలా కొన్ని తెలుస్తాయండి మీకు. ఎందుకంటే ఇక్కడ నాకెలా అనిపిస్తుందంటే, మీరు ఇప్పటి వరకు మీ పెయిన్, స్ట్రగుల్, ఛాలెంజెస్ ఆర్ పర్సన్స్ వల్ల కొంత సఫర్ అవ్వడం అంటే ఇవే మీరు చూసారు ఇప్పటి వరకు. ఇదేంటంటే ఒక్క సైడ్ చూసారండి. బట్ ఇక్కడి నుంచి మీ లైఫ్‌కేంటంటే అదర్ సైడ్ చూస్తారు అని చెప్పొచ్చు. సో, మీకు సడెన్‌గా కొన్ని విషయాల్లో క్లారిటీ రావడం కానీ, మీరు ఎక్కడున్నారు అని తెలుసుకోవడం కానీ, ఇలాంటివి కూడా జరుగుతాయి. అలాంటి సిట్యుయేషన్స్ యూనివర్స్ మీ లైఫ్‌లో క్రియేట్ చేస్తుంది అని చెప్పొచ్చు. అండ్ ఇంకొకటేంటంటే మేబీ నాకు తెలిసి మీ చుట్టూ ఉన్నవాళ్ళేంటంటే ఏదో మైటీ లాగా వాళ్ళొక సెలబ్రిటీస్ లాగా మీరు ఫీల్ అవుతున్నారేమో! ఆర్ వాళ్ళందరి లైఫ్‌లు మంచిగానే ఉన్నాయి. మీ లైఫ్ ఏంటంటే ఇలానే ఉందనుకోని మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుంటున్నారేమో! అంటే ఉంటారండి. ఇలాంటి వాళ్ళు ఉండరు అని అనుకోవడానికి లేదు. మెయిన్ ఏంటంటే ఒక ఇన్‌సెక్యూరిటీ వాళ్ళకి క్రియేట్ అవుతుందండి. ఆర్ ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది ప్రతి మనిషిలో కూడా. వాళ్ళకంటే బెటర్ పర్సన్‌ని అంటే వాళ్ళ సిట్యుయేషన్స్ పూర్తిగా అర్థం చేసుకోకుండా జస్ట్ పైపైన చూసినప్పుడు అలా బెటర్‌గా అనిపించే వాళ్ళని చూసినప్పుడు వీళ్ళకొక ఇన్‌సెక్యూరిటీ క్రియేట్ అవుతుంది. ఆర్ వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు అంటే మేబీ ఆ పర్సన్ ఏదో గ్రేట్, గుడ్ కర్మ బేర్ చేస్తున్నారు, గుడ్ లైఫ్ లీడ్ చేస్తున్నారు అని అనిపిస్తది. సో, చాలా వరకు అలా కంప్లెయింట్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ లైఫ్‌తో కంపేర్ కూడా చేసుకుంటూ ఉంటారు. బట్ ఇప్పుడు మీరేంటంటే ఖచ్చితంగా అలాంటి కంపారిజన్ మానేస్తారండి. కొన్ని మీకు అర్థమవుతాయి. మీరు చూసేదంతా కూడా రియల్ కాదు. అలా అని చెప్పి మీకంటే ఎవరు గొప్పవాళ్ళు కాదు. ఆర్ మిమ్మల్ని డామినేట్ చేసేసి అంటే ఒక హై పొజిషన్‌లో ఉన్నవాళ్ళు అంటే వాళ్ళు కూడా అన్ని రకాలుగా మంచి లైఫ్ లీడ్ చేస్తున్నారు అని మీకొక ఇంప్రెషన్ క్రియేట్ అయిన చోట కూడా అన్నీ చేంజ్ అవుతాయండి. మీకొక క్లారిటీ వస్తుందంట. సో, మీ చుట్టూ ఉన్నవాళ్ళు తక్కువ అని కాదు కానీ, వాళ్ళేమి మీకంటే గొప్పవాళ్ళు కాదు. మీరు కూడా వాళ్ళతో ఈక్వలే. సో, మీరేంటంటే ఇప్పటి వరకు తెలుసుకోలేకపోయారు. దానికేంటంటే మీరు అలా అంటే ఒక డార్క్ సైడ్ ఉండిపోయారు కాబట్టే తెలియలేదు. బట్ ఇప్పుడేంటంటే ఫైనల్‌గా లైట్ సైడ్ చూస్తారు కాబట్టి, ఇక్కడ యాస్ ఎ ఇండివిడ్యుయల్‌గా మీకోసం మీరు చాలా తెలుసుకుంటారండి. ఈ టైంలో ఏంటంటే యూనివర్స్ మీ విషయంలో చాలా యాక్టివ్‌గా వర్క్ చేస్తది. సో, దానివల్ల మీ ఇంట్యూషన్ ఏంటంటే మిమ్మల్ని గైడ్ చేస్తూ ఉంటదనమాట. మీ లైఫ్‌లో మీరు ముందుకు వెళ్ళడానికి. సో, ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ టైంలో మీ ఇంట్యూషన్ అనేది చాలా స్ట్రాంగ్‌గా వర్క్ చేస్తుంది కాబట్టి, కొన్ని క్లియర్‌గా మీరు సెన్స్ చేస్తుంటారండి. మీరు ఫీల్ అవుతుంటారు. మీరు ఏదైతే ఫీల్ అవుతారో అదే జరుగుతది. అందులో నో డౌట్ అది కూడా ఏంటంటే యూనివర్సే మీతో కమ్యూనికేట్ చేస్తుంటది. సో, మీ లైఫ్‌లోని కొన్ని క్లోజ్ అయిపోయిన డోర్స్‌ని
ఓపెన్ చేయడానికి మీకు సపోర్ట్ చేస్తదని చెప్పొచ్చు. సో, ఈ డోర్స్ అనేవి ఎలాంటివైనా అవ్వచ్చండి. అంటే ఒక డోరే ఓపెన్ అవుతుందని అనుకోవద్దు. మేబీ మీ లైఫ్‌లో కొన్ని క్వెషన్స్‌లా ఉండిపోయినవి ఆర్ కొన్ని డోర్స్ క్లోజ్ అయిపోయి మీకేంటంటే ఏం చేయాలో తెలియక స్టక్ అయిపోయిన అంటే కొన్ని సిట్యుయేషన్స్‌లోనే ఏంటంటే మీకొక క్లారిటీ రావడం కానీ, అక్కడ డోర్ ఓపెన్ అయింది అని మీకు తెలియడం కానీ, మీరు ఆ పాత్‌లోకి వెళ్ళాల్సిన పరిస్థితి ఉందని అర్థం చేసుకోవడం కానీ, ఇలా ఏవో చాలా చాలా జరుగుతాయండి. వీటికి కూడా మీరు ప్రిపేర్డ్‌గా ఉండడం అయితే మంచిది. అండ్ ఇంకొకటేంటంటే, మీరు ఈ టైంలో మీ థ్రోట్ చక్రా మీద ఎక్కువ వర్క్ చేయడానికి ట్రై చేయండి. దానికి రీజన్ ఏంటంటే, ఖచ్చితంగా ఎలాంటి పరిస్థితుల్లో కూడా మీరు మాట్లాడే మాటలు మీ జీవితాన్ని చాలా మారుస్తాయంట. సో, మాట్లాడే మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలండి. అలా అని చెప్పి వ్యక్తులని ప్లీజ్ చేసే మాటలైతే అస్సలు మాట్లాడొద్దు. నేను క్లియర్‌గా చెప్తున్నాను. వ్యక్తుల్ని ప్లీజ్ చేయాలి అంటే వాళ్ళు కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వాలి. అది మీ రెస్పాన్సిబిలిటీ కాదు. మీరేంటంటే అబద్ధాలు మాట్లాడకుండా కొంతవరకు నిజాలు మాట్లాడడానికి ట్రై చేయండి. ఆ నిజం కూడా మీరు మాట్లాడేటప్పుడు ఏంటంటే, మరి ఫేస్ మీద ఏదో మాట్లాడేసినట్టు కాకుండా మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది. మీరిలా అనుకుంటున్నారు. సో, అంటే మీకనిపించింది మీరు మాట్లాడొచ్చు. అది ఎదుటి వ్యక్తి ఎలా తీసుకుంటారు అనేది అది వాళ్ళ ప్రాబ్లమ్. బట్ మీ వైపు నుంచి మీరేంటంటే, మీ థ్రోట్ చక్రాన్ని బ్యాలెన్స్ చేయాల్సుంటుంది కాబట్టి, మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకొని మాట్లాడాలి. అట్ ద సేమ్ టైమ్ ఎదుటి వ్యక్తులు చెప్తుంది వినాలండి ఫస్టు. ఇక్కడ చాలా మందికుండే బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే, ఎదుటి వ్యక్తులు చెప్పింది ఫస్ట్ వాళ్ళు వినరు. అంటే వాళ్ళకేదో సమాధానం చెప్పియాలి అని వీళ్ళేంటంటే తొందరపడిపోతుంటారు కానీ, ఎదుటి వ్యక్తులు చెప్పింది వినేసి అది అర్థం చేసుకొని దాని ప్రకారం కానీ మాట్లాడితే, చాలా సిట్యుయేషన్స్ ఏంటంటే బెటర్ అవుతాయని చెప్పొచ్చండి. బట్ ఇది చాలా మంది ఫెయిల్ అవుతారనమాట. ఈ టైంలోనేంటంటే మాట్లాడేటప్పుడు ఎక్కువ నిజం మాట్లాడడానికి ట్రై చేయాలి. అండ్ ఎదుటి వ్యక్తి చెప్తుంది వినాలి. ఎదుటి వ్యక్తి ప్రకారం మాట్లాడాలి. సిట్యుయేషన్స్‌ని బెటర్‌గా అర్థం చేసుకోవాలి. ఇవన్నీ మీరు చేయాలండి. థ్రోట్ చక్ర మీద వర్క్ చేసే వాళ్ళేంటంటే ఎక్కువ ఈ బ్లూలెస్ అగేట్ బ్రేస్‌లెట్‌నైనా యూజ్ చేయొచ్చు. ఇదైనా సరే యూజ్ చేయొచ్చండి. ఇది టర్కాయిజ్. లేకపోతే లాపిస్ లజూలి అయినా సరే యూజ్ చేయొచ్చండి. ఆక్వా మెరైన్ కూడా యూజ్ చేయొచ్చు. ఈ 4 క్రిస్టల్స్‌లో ఏదైనా యూజ్ చేయొచ్చు. అండ్ ఈ క్రిస్టల్స్ ఏంటంటే లెఫ్ట్ హ్యాండ్‌కి వేసుకోవచ్చు సరిపోతుంది. అండ్ ఈ కార్డ్స్ కూడా చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా పాస్ట్‌లో మీరేంటంటే మంచిగానే ఉన్నారండి. మీ లైఫ్‌లో కూడా మీకేంటంటే ఎవరో పర్సన్ చాలా సపోర్ట్ చేశారు. మిమ్మల్ని చాలా గైడ్ చేశారు. మీ లైఫ్‌లో మీరు ముందుకు వెళ్ళడానికి చాలా ప్రయత్నాలు అంటే మీరు చేశారు. వాళ్ళు కూడా మీకు ఆ విధంగా హెల్ప్ చేశారనే చెప్పాలి. సో, లైఫ్ ఏంటంటే కంఫర్టబుల్‌గానే ఉంది. బట్ ఇప్పుడేంటంటే మీ లైఫ్ అలా లేదండి. మేబీ ఈ పర్సన్ మీకు దూరం అవ్వడమో, లేకపోతే కొంతవరకు ఇప్పుడు మీరు మీ ఓన్‌గా థింగ్స్‌ని హ్యాండిల్ చేయాల్సిన పరిస్థితో ఏదో వచ్చింది. సో, మీరేంటంటే ఎక్కువ పాస్ట్ బ్యాగేజెస్ క్యారీ చేస్తున్నారు. మీరేంటంటే మూవ్ అవ్వలేకపోతున్నారు. మీ లైఫ్‌లో న్యూ బిగినింగ్స్ కోరుకుంటున్నారు మీరు. అంటే లైఫ్ ఇలానే ఉండాలి అని ఎవరు అనుకోరు కదా! ఏదో ఒక పాయింట్‌లో మంచిగా మారాలి అని అనుకుంటారు కాబట్టి, మీరు అలా అనుకుంటున్నారు కానీ, మీరెందుకో అది హ్యాండిల్ చేయలేకపోతున్నారు. న్యూ బిగినింగ్స్ అనేవి మీకు కంఫర్టబుల్‌గా అంటే జరుగుతాయి అనైతే అనిపించట్లేదు. సో, ఈ విషయంలోనేంటంటే మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాలండి. మీ ఇంట్యూషన్‌ని మీరు ట్రస్ట్ చేసుకొని ముందుకు వెళ్ళాలి. ఇక్కడ నాకేమనిపిస్తుందంటే, చాలా మంది లైఫ్‌లో టైమ్ టు టైమ్ న్యూ బిగినింగ్స్ జరుగుతాయి. కాకపోతే ఆ న్యూ బిగినింగ్స్ అనేవి జరిగినా సరే వాళ్ళది అప్రిషియేట్ చేయరు. ఎందుకంటే, వాళ్ళు ఎంతసేపు కూడా ఆ న్యూ బిగినింగ్ అనేది వాళ్ళు కోరుకున్నట్టుగా జరగాలని అనుకుంటారు కానీ, అసలక్కడ జరుగుతుందేంటి? సో, దాన్ని ఏ విధంగా యాక్సెప్ట్ చేయాలి? ఏ విధంగా అప్రిషియేట్ చేయాలి అని చెప్పి చాలా తక్కువ మంది ఆలోచిస్తారు. సో, మీ కార్డ్స్‌లో కూడా ఏంటంటే కొంత కాన్‌ఫ్లిక్టెడ్ సిట్యుయేషన్స్ నాకు కనిపిస్తున్నాయి. అది ఎలా అంటే మేబీ కొన్ని సిట్యుయేషన్స్ మీరే యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. మీరే అంటే కొన్ని చేంజ్ చేసుకోలేకపోతున్నారు. అట్ ద సేమ్ టైమ్ అది మీకు అర్థమవుతున్నా సరే స్టిల్ మీరేంటంటే ఇంకా అంటే ఏదైనా చేంజ్ అవుతుందేమో అని వెయిట్ చేస్తున్నారు కానీ సిట్యుయేషన్స్‌ని మీరు యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్తే న్యూ బిగినింగ్స్ జరుగుతాయండి. అండ్ ఇంకొకటేంటంటే మీ లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్ ఇంకా మిస్టరీ లాగున్నాయి. మీకింకా ఆన్సర్స్ దొరకలేదు అంటే దానికి రీజన్ ఏంటంటే మీరు స్టెబుల్‌గా ఆన్సర్స్ అంటే నాకు ఇలానే కావాలి. ఈ విధంగా ఆన్సర్ ఉంటేనే నేనది వినడానికి ట్రై చేస్తాను అనే అలాంటి మైండ్ సెట్‌తో ఉన్నారు కాబట్టే మీకు ఆన్సర్స్ దొరకట్లేదు. బట్ ఏ రోజైతే ఎలాంటి ఆన్సర్ అయినా సరే నాకు ఆన్సర్ కావాలి. నేను అంటే నా లైఫ్‌లోనే ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది కదా! అని ఇలా ఆలోచించడం స్టార్ట్ చేస్తారో యూనివర్స్ ప్రతిది కూడా మీకు రివీల్ చేస్తుందంట. సో, మీరేంటంటే వచ్చే రోజుల్లోని కొంత సిట్యుయేషన్స్‌ని యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. మీ ఇంట్యూషన్ మీకు చెప్తుంటది.
సో అది మీరు ఫాలో అవ్వడం, అది యాక్సెప్ట్ చేసి దాని ప్రకారం మూవ్ అవ్వడం చేస్తే న్యూ బిగినింగ్స్ అయితే జరుగుతాయి. సో అది ఎలాంటి సిచ్యువేషన్‌లో అయినా అవ్వచ్చు. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ జేకేఎల్ఎంఎన్ ఓపీ క్యూఆర్ లెటర్స్‌తో నేమ్స్ స్టార్ట్ అయ్యే వ్యక్తులున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దామండి అసలు మీ ఎనర్జీస్ వల్ల మీ జీవితంలో ఏం మారుతుంది? ఆర్ ఏం జరుగుతుంది? సో యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటనేది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీ లైఫ్‌లో చాలా జరుగుతాయండి. ఒకవేళ మీ లైఫ్ ఏంటంటే అలా స్టెబుల్‌గా ముందుకు వెళ్తుంది. స్టెబుల్‌గా అనే దానికంటే కూడా పెద్దగా ఏం జరగట్లేదు. లైఫ్‌లో ప్రోగ్రెస్ ఏం లేదు. ఇంకా అంటే అలా ఇయర్స్ పాస్ అవుతున్నాయి కానీ అక్కడే ఉన్న ఫీలింగ్ వస్తుంది అన్నట్టుగా మీలో ఎవరైనా ఆలోచిస్తున్నట్టయితే, మీ లైఫ్‌లో ఇప్పుడు చాలా జరుగుతాయండి. ఒక్కసారి లైఫ్ ఏంటంటే ఫాస్ట్ ఫార్వర్డ్‌లో ముందుకు వెళ్తున్నట్టు అనిపిస్తదనమాట. ఎక్కడా కూడా మీరేంటంటే, ఇంకా పర్వాలేదులే లైఫ్‌లో చేంజెస్ వస్తున్నాయి. సో, కొంచెం మనం ఫ్రీ అవ్వచ్చు అనుకునే లోపే ఇంకా మళ్ళీ వేరే చేంజెస్ వస్తాయన్నమాట. అలా ఉన్నాయి మీ ఎనర్జీసు. సో, చాలా యాక్టివ్‌గా కొన్ని సిట్యుయేషన్స్‌లోని మీరు ఇన్వాల్వ్ అవ్వాల్సిన పరిస్థితి అయితే నాకు కనిపిస్తుందండి. ఒక్కటి మాత్రం నిజం. అదేంటంటే, మీ లైఫ్‌లోకి మీ పర్సన్ వస్తారండి. అంటే ఎలా చెప్పాలంటే, వీళ్ళు మీ డెస్టినీలో ఉన్న పర్సన్ అని చెప్పొచ్చు. అంటే మీకోసమే ఉన్న పర్సన్ అన్నమాట. సో, ఇలాంటి పర్సన్ అయితే మీ లైఫ్‌లోకి ఎక్కువ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే మీలో కొంతమంది అనుకోవచ్చు, అది ఇప్పట్లో జరగడం అయితే కష్టమండి. చాలా దూరంలో ఉన్నారు వాళ్ళు. ఇది అంత ఈజీ అయితే కాదు. అంటే లైక్ ఏంటంటే, ఇప్పుడు కొంతమంది మ్యారేజ్‌కి రెడీగా ఉండరు. ఆర్ వాళ్ళ లైఫ్‌లో కొన్ని మ్యారిటల్ ఇష్యూస్ ఉంటాయి. ఇంకేవో సిట్యుయేషన్స్ ఉంటాయి. మొత్తానికి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఏం జరిగినా స్టిల్ మీరేంటంటే ఏదైతే దూరం అనుకుంటున్నారో అది దగ్గరగా ఉంటుందండి. ఆర్ అది దగ్గరవుతుంది అని చెప్పొచ్చు. సో, ఏది ఏమైనా సరే మీరేంటంటే మీ లైఫ్‌లో మీ పర్సన్‌నయితే ఎక్స్‌పెక్ట్ చెయ్యొచ్చు అని చెప్తాను నేను. ఎందుకంటే నాకిక్కడ క్లియర్‌గా ఏమనిపిస్తుందంటే, మేబీ ఇప్పటి వరకు ఏం జరిగింది, ఇప్పటి వరకు మీ లైఫ్ ఎలా ముందుకు వెళ్ళింది, పర్టిక్యులర్‌గా రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో అనేది పక్కన పెడితే, ఇప్పుడు మాత్రం మీరు క్లియర్‌గా బిగ్ చేంజెస్ అయితే చూస్తారు. సో, యూనివర్స్ ఏంటంటే మీకోసం ఇలాంటి ఒక డోర్‌ని ఓపెన్ చేస్తుందని చెప్పొచ్చు. సో, మీరేంటంటే పొటెన్షియల్‌గా ఇప్పుడు అంటే కొంత కష్టము ఇప్పుడున్న సిట్యుయేషన్స్ అంత సపోర్టివ్‌గా లేవు అని ఫీల్ అవుతున్నా సరే, డెఫినిట్‌గా వచ్చే రోజుల్లో మాత్రం మీరు ఇలాంటి ఒక చేంజ్‌ని మీ లైఫ్‌లో ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ మీకోసం ఏంటంటే ఒక న్యూ పాత్ క్రియేట్ అవుతుందండి. అది ఏ సిట్యుయేషన్‌లో అయినా కూడా అవ్వచ్చు. మీరు ఒక సిట్యుయేషన్‌లో స్టక్ అయిపోయారు. సో, ఎందుకో కానీ చాలా రోజుల నుంచి ఆన్సర్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. పర్టిక్యులర్‌గా అంటే ఒక సర్టెన్ పీరియడ్ లైక్ 2 ఇయర్స్ నుంచి కానీ, 1 ఇయర్ నుంచి కానీ ఏదైనా ఒక సిట్యుయేషన్ మీద వర్క్ చేస్తున్నారు. ఆన్సర్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. అయినా సరే హోప్‌లెస్‌గా అనిపిస్తుంది. ఇలాంటి సిట్యుయేషన్స్ ఏవైనా మీ లైఫ్‌లో ఉంటే అలాంటి సిట్యుయేషన్ కూడా ఇప్పుడేంటంటే ఒక డోర్ అనేది ఓపెన్ అవుతుందని చెప్పొచ్చండి. యూనివర్స్ మిమ్మల్ని గైడ్ చేస్తుంది. మీరేంటంటే బ్లైండ్‌గా యూనివర్స్‌ని ట్రస్ట్ చేసి ఆ పాత్‌లో ముందుకు వెళ్ళిపోవడమే. మీరు చేసేదేం లేదు. సో, ఇలాంటిది కూడా జరుగుతది. అండ్ ఈ టైంలోనేంటంటేనండి మీకు చాలా ఆలోచనలొస్తాయండి. నార్మల్‌గా మీరేంటంటే అంత ఓవర్‌గా థింక్ చేసే టైప్ కాదు కానీ, బట్ ఈ టైంలోనేమవుతుందంటే మీ లైఫ్‌లో కొన్ని చేంజెస్ అనేవి వస్తుండడం వల్ల మీరెలా ఫీల్ అవుతారంటే, ఇప్పటి వరకు మీ బ్రెయిన్‌కి ఎక్కువ వర్క్ చెప్పకపోతే, ఇప్పుడు ఎక్కువ చెప్పాల్సిన పరిస్థితి ఉన్నట్టుగా మీకే అనిపిస్తూ ఉంటది. ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. అసలు ఏం జరుగుతుంది? ఏం చేయాలి? అంటే మీ రోల్ ఏంటి?
అసలు లైఫ్‌లోని మీరు ఎటువైపు వెళ్తున్నారు? ఇలా రకరకాల ఆలోచనలు మీకు వస్తుంటాయి. కొన్నిసార్లు ఇదంతా ఒక పాజిటివిటీ క్రియేట్ చేస్తే, కొన్నిసార్లు ఇదంతా ఒక నెగటివిటీ క్రియేట్ చేస్తదనమాట. సో, 2 మైండ్స్‌తో థింక్ చేస్తారని చెప్పొచ్చు. సో, ఒకటైతే గుర్తుపెట్టుకోండి, 2 మైండ్స్‌తో థింక్ చేయొద్దండి. ఎందుకంటే 2 మైండ్స్‌తో థింక్ చేయడం వల్ల మీకొచ్చేదేం ఉండదు. కొంతవరకు మళ్ళీ మీరే ఆ ప్రోగ్రెస్ అనేది లేట్ చేస్తున్నట్టు అవుతదనమాట. సో, అందుకే మీరేంటంటే 2 మైండ్స్‌తో థింక్ చేయకుండా జాగ్రత్త పడండి. అంటే మీకు ఎలాంటి ఆలోచనొస్తున్నా, నెగెటివ్ వచ్చినా, పాజిటివ్ వచ్చినా సరే, క్లియర్‌గా మీరేంటంటే ఒక కన్క్లూజన్‌కి రావడం కానీ, ఆర్ ఇదే జరుగుతుంది అనుకోని దానివల్ల ఒక ఎమోషన్‌ని క్యారీ చేయడం కానీ, అలాంటివి మాత్రం చేయొద్దండి. ఎందుకంటే వచ్చే ఆలోచనలు ఆపుకోండి అని ఎవరు చెప్పలేరు. అవి ఆగవు కూడా. కానీ అవి వచ్చినా సరే బ్యాలెన్స్‌డ్‌గా ఉండడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కాబట్టి, మీకొచ్చే ఆలోచనలు మీరు కంట్రోల్ చేసుకోవడం ఒక్కటే సొల్యూషన్ అండి. అండ్ ఇంకొకటేంటంటే, పర్టిక్యులర్‌గా ఈ టైంలో చాలా చేంజెస్ అయితే మీ లైఫ్‌లో వస్తాయండి. ట్రాన్స్‌ఫర్మేషన్స్ ఎప్పుడైతే మీ కార్డ్స్‌లో స్నేక్స్ వచ్చాయో, నాకు తెలిసినంత వరకు మాత్రం ఖచ్చితంగా మీరు ట్రాన్స్‌ఫర్మేషన్స్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. అంటే ఓల్డ్ ఎనర్జీస్ అన్నీ కూడా ఇప్పుడు రిలీజ్ అయిపోతాయి. మీ లైఫ్‌లో న్యూ ఎనర్జీస్‌ని ఇన్వైట్ చేసే టైం వచ్చేసింది. సో, న్యూ చేంజెస్ ఉంటాయి. అది ఏ విధమైన చేంజ్ అయినా కూడా అవ్వొచ్చండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు ఏదో ఒక విషయంలో క్లారిటీ రావడం కానీ, ఇప్పటి వరకు మీకు ఒకటి మిస్టరీ లాగా అనిపించింది ఆర్ ఒక సీక్రెట్ అనేది రివీల్ అవ్వడం కానీ, ఇలా కొన్ని జరుగుతాయండి. అవేంటంటే మిమ్మల్ని సర్ప్రైజ్ చేయొచ్చు, షాక్ అయ్యేలా చేయొచ్చు, ఏ విధంగా అయినా ఉండొచ్చు కానీ, బట్ డెఫినిట్‌గా కొంత చేంజెస్ అయితే మీరు ఈ టైంలో చూస్తారు. మోస్ట్‌లీ నేను క్లియర్‌గా ఇంకొకటి కూడా చెప్తున్నాను. మీ బాడీ లాంగ్వేజ్ మీద వర్క్ చేయడానికి ట్రై చేయండి. పర్టిక్యులర్‌గా ఎవరైతే ఈ ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అవుతారో, ఆర్ పబ్లిక్‌తో ఇంటరాక్ట్ అయ్యే ప్రొఫెషన్స్‌లో ఉంటారో, కొంచెం అది మీరు చూసుకోవడం మంచిది. అండ్ ఇంకొకటేంటంటే, మోస్ట్‌లీ ఎప్పుడూ యాక్టివ్‌గా, అలర్ట్‌గా ఉండడానికే ట్రై చేయండి. లేజీగా ఉండడం అంటే పర్టిక్యులర్‌గా కొన్ని విషయాల్లోనేంటంటే కేర్‌లెస్‌గా ఉండడం లాంటివైతే చెయ్యొద్దు. ఎందుకంటే దానివల్ల కూడా మీరేంటంటే కొంత ఎఫెక్ట్ అవ్వచ్చు. సో, జాగ్రత్తగా ఉండడం అయితే మంచిది. అండ్ మీలో కొంతమందికేంటంటే ఇన్‌సెక్యూరిటీస్ ఉంటాయండి. అదేంటంటే నేను మొన్న కూడా ఒక రీడింగ్‌లో చెప్పాను క్లియర్‌గా. అంటే కొంతమంది వెయిట్ గెయిన్ అయిపోతారు. సో, కొంతమంది ఏంటంటే వాళ్ళు బ్యూటిఫుల్‌గా లేరు అని ఫీల్ అవుతుంటారు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఇన్‌సెక్యూరిటీ ఉంటుందండి. ఆర్ అది ఇన్‌సెక్యూరిటీ అనొచ్చు, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అని కూడా అనొచ్చు. బట్ ఏది ఏమైనా సరే మేబీ నెక్స్ట్ ఫ్యూ మంత్స్ ఆర్ ఫ్యూ వీక్స్‌లో మీరేంటంటే మేకోవర్ చేసుకోవడం కానీ, మీలో ఫిజికల్‌గా ట్రాన్స్‌ఫర్మేషన్స్ రావడం కానీ ఇలాంటివన్నీ జరుగుతాయండి. అంటే ఈ హెయిర్ కట్ చేసుకోవడం కానీ, ఆర్ కాస్మెటిక్ ట్రీట్మెంట్స్ చేయించుకోవడం కానీ, రకరకాలుగా ఏవైనా జరగడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే, మీరు కొంత ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అవ్వడం వల్ల, ఆర్ మీరేంటంటే కొంత డిటర్మైన్డ్‌గా మీలో చేంజెస్ వస్తే బావుంటుంది అనుకోని, మీ ఫిజికల్ అపియరెన్స్ మీద మీరు కాన్సంట్రేట్ చేసి, సో, అక్కడ వర్క్ చేసి కొన్ని చేంజెస్ తీసుకొస్తారేమో. లైక్ ఏంటంటే, నేను ఇప్పుడే చెప్పాను కదా! వెయిట్ గెయిన్ అయిన వాళ్ళు వెయిట్ లాస్ అవ్వడం కానీ, ఆర్ ఫిజికల్‌గా వాళ్ళ అపియరెన్స్‌ని కొంత చేంజ్ చేసుకోవడం కానీ, ఆర్ వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్‌ని చేంజ్ చేసుకోవడం కానీ, ఇలాంటివి జరుగుతాయండి. సో, నాకు తెలిసి ఆల్రెడీ దీని మీద ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉండి వర్క్ చేస్తున్నట్టయితే మోస్ట్‌లీ మీరేంటంటే నెక్స్ట్ స్టెప్ అయితే తీసేసుకుంటారు. సో, మీరేంటంటే దానికి ప్లాన్ చేసుకోండి. ప్రాబ్లమ్ ఏం లేదు. అండ్ ఇంకొకటేంటంటే కొన్ని సిట్యుయేషన్స్‌లోని చాలా అంటే కేర్‌ఫుల్‌గా ఉండాల్సిన అవసరం కనిపిస్తుందండి. అంటే కొన్ని మ్యాటర్స్ ఉంటాయి. చాలా సెన్సిటివ్ మ్యాటర్స్ అన్నమాట. ఎలా పడితే అలా రియాక్ట్ అవ్వడానికి, ఎలా పడితే అలా మాట్లాడడానికి అవ్వదు. సో, అలాంటివేంటంటే చాలా కేర్‌ఫుల్‌గా హ్యాండిల్ చేయాలండి. ఎందుకంటే అలాంటి సిట్యుయేషన్స్ మీరు హ్యాండిల్ చేస్తున్నప్పుడు అసలు మీ నేచర్ ఎలాంటిది, మీరసలు యాస్ ఎ ఇండివిడ్యుయల్‌గా ఏంటి అని ఎదుటి వ్యక్తులకి అర్థమయ్యే టైం అన్నమాట. సో, మీరేంటంటే ఒక ఇంప్రెషన్‌ని క్రియేట్ చేసుకునే టైం అది. సో, అలా మీరేంటంటే గుడ్ ఇంప్రెషన్ క్రియేట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మాత్రం మీరు చాలా జెంటిల్‌గా సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేయాల్సుంటుందండి. కైండ్‌నెస్‌ని చూజ్ చేసుకోవాల్సుంటుంది. సో, అంటే కొన్ని సిట్యుయేషన్స్ సెన్సిటివ్ అని మీకు తెలిసినప్పుడు పర్టిక్యులర్‌గా రిలేషన్‌షిప్స్ కానీ, ఆర్ సమ్ ఇంటర్‌వ్యూస్‌కి అటెండ్ అవుతున్నప్పుడు కానీ, ఆర్ ఎవరితో అయినా లైక్ ఇంటరాక్ట్ అయ్యే పరిస్థితి ఉన్న దగ్గర కానీ, కొంచెం జాగ్రత్తగా మాట్లాడడం కానీ, జాగ్రత్తగా హ్యాండిల్ చేయడం కానీ, మీ బాడీ లాంగ్వేజ్‌ని చూసుకోవడం కానీ, మీ డ్రెస్సింగ్ స్టైల్‌ని మీరు వాచ్ చేసుకోవడం కానీ, కొన్ని చేయడం అయితే మంచిది. దానివల్ల డెఫినిట్‌గా ఒక ఇంప్రెషన్ అయితే క్రియేట్ అవుతుంది కాబట్టి, సో, మీరు అంటే ఒక పాజిటివ్ ఇంప్రెషన్ క్రియేట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఆ విధంగా కూడా వర్క్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. దానివల్ల కూడా మీ లైఫ్‌లో కొన్ని చేంజెస్ వస్తాయండి.
సో అది కొంచెం గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ టైంలో ఏంటంటే ఎక్కువ డెవోషనల్‌గా ఉండడానికి ట్రై చేయండి. మీ క్రౌన్ చక్రాని బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో అంటే మీరు డివైన్‌తో కనెక్ట్ అవ్వాలండి. ఆర్ ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే ఏంజెల్స్‌తో కానీ, స్పిరిట్ గైడ్స్‌తో కానీ కనెక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి, సో మీరేం చేస్తారు అంటే ఎక్కువ మెడిటేషన్ చేయడం కానీ, యోగా చేయడం కానీ, ఎక్కువ హోలీ ప్లేసెస్ విజిట్ చేయడం కానీ, ఎవ్రీడే ప్రేయర్స్ చేయడం కానీ, మీ ఫేవరెట్ గాడ్ ఎవరైతే వాళ్ళని ప్రతిరోజు కూడా తలుచుకోండి. ఏదైనా పని చేసినప్పుడు కానీ, బయటికి వెళ్ళే ముందు కానీ. సో మీరేంటంటే కొంత డివోషనల్‌గా ఉండడం అయితే మంచిదండి ఈ టైంలోని. ఎందుకంటే కొంత మీకు ఆ థాట్స్ కూడా చెప్పాను కదా! రకరకాలుగా వస్తుంటాయి కాబట్టి, ఎప్పుడైతే మీరు గాడ్‌తో కనెక్ట్ అవుతారో ఆర్ ఏంజెల్స్, స్పిరిట్ గైడ్స్‌తో కనెక్ట్ అవుతారో వాళ్ళు కూడా మీకు కొన్ని సైన్స్ ఇస్తుంటారండి. మీకు తెలుస్తూ ఉంటది. సో దానివల్ల కూడా మీరేంటంటే కొంత కామ్‌గా ఉండడం, మీ ఎనర్జీస్‌ని బ్యాలెన్స్ చేయడం లాంటివన్నీ కూడా జరుగుతాయి. ఇంకా మీరు యూజ్ చేయాలి అనుకుంటే ఈ హౌలైట్ బ్రేస్లెట్‌ని యూజ్ చేయొచ్చు. సెలినైట్ కూడా యూజ్ చేయొచ్చండి బ్రేస్లెట్‌ని. ఇది బ్లాక్ టార్మలిన్ సెలినైట్ కానీ సెలినైట్‌ని యూజ్ చేయొచ్చు. లేదంటే క్లియర్ క్వార్ట్జ్ కూడా యూజ్ చేయొచ్చండి బ్రేస్లెట్. సో ఏవి యూజ్ చేసినా లెఫ్ట్ హ్యాండ్‌కి వేసుకోండి. క్రౌన్ చక్రా మీద ఈ విధంగా మీరు వర్క్ చేయడానికైతే అవుతుంది. సో ఈవెన్ ఈ కార్డ్స్ చూసినా నాకేమనిపిస్తుందంటే, మేబీ మీరేంటంటే కొన్ని విషయాల్లోని అంటే ప్రాక్టికల్‌గానే థింక్ చేసే టైపేలెండి. ఏదో అంటే ఎమోషనల్ అయిపోయి వీక్ పర్సన్ అయితే కాదు కానీ, కొన్ని విషయాల్లో మాత్రం మీరేంటంటే బయాస్డ్‌గా థింక్ చేస్తున్నారండి. అంటే ఓన్లీ మీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచే చూస్తున్నారు. అక్కడ సిట్యుయేషన్ ఏంటి? రియాలిటీ ఏంటి? అసలు అంటే ఒకవేళ ఒక పర్సన్‌కి సంబంధించిందైతే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూడడం కానీ అలాంటివి ఏం చేయట్లేదు. దానికి రీజన్ ఏంటంటే ఎమోషనల్ అటాచ్‌మెంట్ అండి. మెయిన్ మీకోసమైనా మీరు ఆలోచించుకుంటున్నారు. ఆఫ్‌కోర్స్ మీకు మీరు ఫస్ట్ వస్తారు కాబట్టి మీకోసమైనా మీరు ఆలోచించుకొని ఆ వేలో రియాక్ట్ అవుతూ ఉండొచ్చు. ఆర్ మీకు సంబంధించిన వ్యక్తుల వల్లైనా మీరు ఆ విధంగా రియాక్ట్ అవుతూ ఉండొచ్చు. మొత్తానికి ఆ సిట్యుయేషన్‌తో మీకున్న ఎమోషనల్ కనెక్షన్ వల్ల అయినా సరే మీరేంటంటే కొంత ఆ విధంగా బయాస్డ్‌గా ఉండొచ్చు కానీ, సో మీ ఆలోచనలే మిమ్మల్ని ట్రాప్ చేస్తున్నాయి. అంటే చాలా మంది ఏంటంటే రియాలిటీ ప్రకారం న్యూట్రల్‌గా అంటే థింగ్స్‌ని ఎలా అయితే చేయాలో అలా చేస్తే వాళ్ళకి ఏ ప్రాబ్లమ్ ఉండదండి. లైఫ్‌లో గుడ్ జరిగినా, బ్యాడ్ జరిగినా ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు అంటే పర్సనల్‌గా ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేదేమి ఉండదు. ఎందుకంటే వాళ్ళు న్యూట్రల్‌గా ఉంటారు కాబట్టి, రియాలిటీ ప్రకారం మూవ్ అవుతారు కాబట్టి, వాళ్ళకి ఈ రోజు బెనిఫిట్ జరగకపోయినా రేపైనా ఏదో ఒక రకంగా బెనిఫిట్ ఉంటుంది. కానీ ఎవరైతే అంటే వాళ్ళకొక ఎమోషనల్ కనెక్షన్ ఉంది. ఆర్ వాళ్ళేంటంటే అక్కడ అంటే బయాస్డ్‌గా ఉండాల్సింది. ఈవెన్ అది రాంగ్ అయినా స్టిల్ బయాస్డ్‌గా ఉంటున్నారు. సో, ఈ విధంగా థింగ్స్‌ని ఆపరేట్ చేస్తున్నప్పుడు రియాలిటీ డిఫరెంట్ కదా! మేబీ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు అలా కనెక్షన్ పెంచుకున్నంత మాత్రాన అది రైట్ అవ్వాలని రూల్ ఏం లేదు కదా! సో, అది రైట్ కాదు. అయినా సరే మీరేంటంటే రియాలిటీకి దూరంగా ఉంటూ, రియాలిటీని అర్థం చేసుకోకుండా, ఫ్యాక్ట్స్ తెలుసుకోకుండా, మీ వరకు మీకు అనిపించిందని చేసేస్తే ఏమవుతుంది? సో, మీరు అలా ఇప్పుడేంటంటే ఏదో సిట్యుయేషన్‌లో స్టక్ అయిపోయారండి. మీకు మీరే ట్రాప్ అయిపోయారని కూడా తెలుస్తుంది. దీని నుంచి బయటకి రావడం కూడా అంత ఈజీ కాదని మీకు అర్థమవుతుంది. అయితే మీరేంటంటే వచ్చే రోజుల్లో ఇలాంటి సిట్యుయేషన్‌ని కరెక్ట్‌గా హ్యాండిల్ చేయలేక గివ్ అప్ చేసేయొచ్చు. కానీ మీరు గివ్ అప్ చేయడం సొల్యూషన్ కాదు. మీరేంటంటే సిట్యుయేషన్‌ని అర్థం చేసుకొని ఈ ఛాలెంజ్‌ని ఫేస్ చేయాలండి. యూనివర్స్ ఏం చేస్తుందంటే మిమ్మల్ని పుష్ చేస్తుందన్నమాట. రియాలిటీని యాక్సెప్ట్ చేసే వరకు, రియాలిటీ ప్రకారం మీరు మూవ్ అయ్యే వరకు, అసలు రియాలిటీ ఏంటో తెలుసుకునే వరకు అంటే ఇక్కడ యూనివర్స్ ఏం చేస్తుందంటే మిమ్మల్ని పుష్ చేస్తూనే ఉంటది. మిమ్మల్ని టెస్ట్ చేస్తూనే ఉంటది. సో మీరేంటంటే కరెక్ట్‌గా మాట్లాడాలి, కరెక్ట్‌గా ఆలోచించాలి, సిట్యుయేషన్‌ని న్యూట్రల్‌గా హ్యాండిల్ చేయాలి. ఇలా మీరేంటంటే మీకు మీరుగా మారిపోతే మంచిదే. లేకపోతే వచ్చే రోజుల్లో యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని పుష్ చేస్తది. ఎందుకంటే ఆల్రెడీ నేను చెప్పాను ఇక్కడ ఓల్డ్ ఎనర్జీస్ అనేవి బయటికి వెళ్ళిపోతాయని. సో ఓల్డ్ ఎనర్జీస్ బయటికి వెళ్ళిపోవడం అంటే అర్థం ఏంటి? సో మీ ఓల్డ్ ప్యాటర్న్స్‌ని కూడా మీరు రిలీజ్ చేయాల్సిన పరిస్థితి ఉంటుందన్నమాట. మీకు నచ్చినా నచ్చకపోయినా మీరు చెయ్యాలి. ఒకవేళ మీరు ఆ విధంగా చేయలేదనుకోండి యూనివర్స్ మిమ్మల్ని పుష్ చేస్తుంది. స్నేక్ ఎలా అయితే తన స్కిన్‌ని షెడ్ చేస్తుందో, మీరు కూడా మీలో ఉన్న నెగటివిటీ కానీ, ఆ ఓల్డ్ ప్యాటర్న్స్‌ని కానీ ఇప్పుడు రిలీజ్ చేయాల్సిన పరిస్థితి వస్తుందండి. అది మీకు కష్టంగానే ఉంటుంది. కానీ తప్పదు. ఎందుకంటే ఇక్కడ మీరు థింగ్స్‌ని ఏంటంటే కొంత డిఫరెంట్ వేలో ఆపరేట్ చేస్తున్నారు. దానివల్ల మీరేంటంటే స్టక్ అయిపోయారు. కానీ ఇదేంటంటే ఈ వేలో మీరు ఆపరేట్ చేయడానికే లేదు. సో, మీరేంటంటే గివ్ అప్ చేయకుండా మళ్ళీ ఫైట్ చేసేలాగా ఆర్ మళ్ళీ స్టాండ్ తీసుకునేలాగా మళ్ళీ అది ఫేస్ చేసేలాగా చేస్తుందంతే. సో, అలాంటి సిట్యుయేషన్స్ నాకు కనిపిస్తున్నాయి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి.
హలో పైల్ 3 ఎవరైతే పర్టికులర్ గా ఈ ఎస్టీ యువి డబ్ల్యూఎక్స్వైజెడ్ లెటర్స్ తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తులు ఉన్నారో మీకోసమేనండి రీడింగ్స్ చూద్దాం. అసలు మీ ఎనర్జీస్ వల్ల మీ జీవితంలో అసలు ఏం జరుగుతుంది ఆర్ ఏం మారుతుంది, యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటనే చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే యాక్చువల్గా మీ జీవితంలో చాలా జరుగుతున్నట్టు ఉన్నాయండి. అంటే పర్సనల్‌గా కొన్ని డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. ప్రొఫెషనల్‌గా కూడా పెద్దగా అంటే మీ లైఫ్ ఏమి బెటర్‌గా ఉన్నట్టుగా నాకు అనిపించట్లేదు. చాలామందేంటంటే ఫినాన్షియల్ క్రైసిస్ కూడా ఫేస్ చేస్తున్నట్టున్నారు. ఎందుకంటే చాలా మందికి ఇదే పెద్ద ప్రాబ్లమ్ అండి. మనీ ప్రాబ్లమ్ అనేది అన్నిటికంటే కూడా పెద్ద ప్రాబ్లమ్ అన్నమాట. సో, అది మీ థర్డ్ కార్డ్ సెట్ వాళ్ళు ఎక్కువ ఫేస్ చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. అంటే మేబీ మీలో చాలా మంది ఎర్న్ చేస్తూ ఉండొచ్చు కానీ స్టిల్ వచ్చిన డబ్బులు ఏంటంటే అలా వెళ్ళిపోతున్నట్టున్నాయి. ఎంత వస్తుందో, ఎంత వెళ్తుందో కూడా అర్థం అవ్వట్లేదు. వచ్చిందంతా కూడా వెళ్ళిపోవడం కానీ, మీ చేతుల్లో డబ్బులు నిలబడకపోవడం ఇలాంటివన్నీ జరుగుతున్నట్టున్నాయండి. సో, యాక్చువల్‌గా చాలా సఫర్ అవుతున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. యాక్చువల్‌గా మీ కార్డ్స్ చూస్తుంటే. ఇదొక్కటనే కాదండి. యాక్చువల్‌గా మీరేంటంటే జాబ్ కోసం ట్రై చేస్తే వర్కౌట్ అవ్వకపోవడం, చేస్తున్న జాబ్‌లో సాటిస్ఫాక్షన్ లేకపోవడం, లైఫ్ ఏంటంటే చాలా టఫ్‌గా అనిపిస్తూ ఉండడం, ఏం జరుగుతుందో అర్థం అవ్వట్లేదు. చాలా స్ట్రగుల్ తీసుకుంటున్నారు. ఈవెన్ పర్సనల్ లైఫ్‌లో కూడా సిట్యుయేషన్స్ ఎలా ఉన్నాయంటే కాన్‌ఫ్లిక్ట్స్ ఉండడం, అంటే మీకు రావాల్సిన ప్రాపర్టీస్ మీకు రాకపోవడం, ఆర్ అంటే వ్యక్తులు మిమ్మల్ని బ్లేమ్ చేయడం, మీరు తప్పులు చేయకపోయినా మీరేంటంటే కొన్ని ఫేస్ చేయడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. అంటే ఇక్కడ క్లియర్‌గా మీ లైఫ్‌లోనేంటంటే మీరు చాలా పెయిన్ తీసుకుంటున్నారండి. చాలా స్ట్రగుల్ అవుతున్నారు. దానికి రీజన్ ఏంటంటే మీరు చాలా లో వైబ్రేషన్స్ క్యారీ చేస్తున్నారు. మీ ఎనర్జీస్ ఏంటంటే చాలా లోగా ఉన్నాయి ఆర్ కాంప్లికేటెడ్‌గా ఉన్నాయని చెప్పొచ్చు. ఏది ఏమైనా సరే అంటే ఇక్కడ మీరు నెక్స్ట్ హీల్ అవుతారు అని చెప్పొచ్చండి. మీ లైఫ్‌లో హీలింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. కొంత బెటర్‌గా ఫీల్ అవుతారు. అండ్ మీలో ఉన్న ఆ డివైన్ ఫెమినైన్ ఎనర్జీ అనేది యాక్టివేట్ అవుతుంది అని కూడా చెప్పొచ్చు. దానివల్ల మీరేంటంటే కొన్ని సిట్యుయేషన్స్‌ని బెటర్‌గా అర్థం చేసుకోవడం కానీ, కరెక్ట్‌గా కొన్ని కాలిక్యులేట్ చేయడం కానీ, కొన్ని కరెక్ట్‌గా హ్యాండిల్ చేయడం కానీ, మరీ ఓవర్ ఎమోషనల్ అయిపోవడం, మరీ కన్నింగ్‌గా ఉండడం, మ్యానిపులేటివ్‌గా ఉండడం అలాంటివి కాకుండా కొంత అంటే సిట్యుయేషన్స్‌లోని బ్రైట్ సైడ్ చూడడం కానీ, కొంత సిట్యుయేషన్స్‌ని అబ్జర్వ్ చేయడం కానీ, అండ్ ఎప్పుడు యాక్షన్ తీసుకోవాలి, ఎప్పుడు సైలెంట్‌గా ఉండాలి, ఎక్కడ ఎలా ఉండాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఏ సిట్యుయేషన్స్‌ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలి, ఇలాంటివి కొన్ని తెలుసుకోవడం కానీ, ఇలా కొన్ని జరుగుతాయండి. దానివల్ల ఏంటంటే కొంత మీ లైఫ్‌లోని సిట్యుయేషన్స్ ఏంటంటే బెటర్ అవుతాయండి. ఆర్ మీ కంట్రోల్‌లోకి వస్తాయని చెప్పొచ్చు. అండ్ అసలు సోర్స్ ఏంటి? ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? ఆర్ ఏ విధంగా మార్చాలి అనేది కూడా తెలుసుకుంటారు. సో, అంటే ఇప్పటి వరకు మీకు ఆ ఛానెల్ అనేది కరెక్ట్‌గా దొరకకపోతే ఇక్కడి నుంచి దొరుకుతుందండి. ఆ ఛానెల్ కూడా మీకేంటంటే యూనివర్సే అని చెప్పొచ్చు. అంటే యూనివర్స్ మిమ్మల్ని గైడ్ చేస్తదండి మీ ఇంట్యూషన్ ద్వారా. సో, దానివల్ల కూడా మీరేంటంటే కొన్ని అర్థం చేసుకుంటారు. అండ్ బ్యాలెన్స్డ్‌గా థింక్ చేస్తారు. ఇంతకుముందేంటంటే ఓవర్ ఎమోషనల్ అయిపోవడం ఆర్ సిట్యుయేషన్స్‌ని కరెక్ట్‌గా రీడ్ చేయకపోవడం, ఆ టైంకి మీకేదనిపిస్తే అది చేసేయడం, ఆ విధంగా రియాక్ట్ అయ్యి ఉంటారు. బట్ ఇక్కడి నుంచి ఏంటంటే కొన్ని చేంజెస్ క్లియర్‌గా చూస్తారు. దానివల్ల కూడా మీ లైఫ్‌లో సక్సెస్‌ని చూస్తారండి. మీ కార్డ్స్‌లోనేంటంటే ఖచ్చితంగా అంటే మేబీ కొన్ని సిట్యుయేషన్స్ అని చెప్పను కానీ, బట్ అట్‌లీస్ట్ ఏదో ఒక పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో అయినా సక్సెస్ అనేది కనిపిస్తుంది. సో, మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. బట్ మీరు కొంత బెటర్‌గా ఫీల్ అయ్యే వరకు, మీరు కొంత హీల్ అయ్యే వరకు మాత్రం బిగ్ బిగ్ డెసిషన్స్ అయితే తీసేసుకోవద్దు. ఎందుకంటే దానివల్ల మీరు ఎఫెక్ట్ అవుతారండి. నాకు తెలిసి మీ కాన్ఫిడెన్స్ కూడా నెక్స్ట్ పెరుగుతుంది అని చెప్పొచ్చు. కొంత క్రియేటివ్‌గా ఉంటారు. మీకు ఏదైతే చేయాలి అనిపిస్తుందో అది చేస్తారు. మీ ఇన్నర్ పవర్ ఏంటో మీరు తెలుసుకుంటారు. మెయిన్ ఏంటంటేనండి చాలా మందికసలు
వాళ్ళ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెస్ ఏంటో తెలియదండి. అంటే నా దగ్గరకు వచ్చినప్పుడు నేను పర్టికులర్‌గా వాళ్ళని అడిగితే వాళ్ళు కూడా సరిగ్గా ఆన్సర్ చెప్పలేకపోతుంటారు. దానికి రీజన్ ఏంటంటే తెలీదంతే. సో, నేను మళ్ళీ చెప్తున్నాను. మేబీ ఈ టైంలో మీ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ ఏంటి అనేది మీరు తెలుసుకోవడానికి మీకొక ఛాన్స్ వస్తుంది. అంటే ప్రతి మనిషి అంతసేపు సిట్యుయేషన్స్ వాళ్ళ లైఫ్‌లోని జరిగే వాటి గురించే ఆలోచిస్తూ ఉంటారు కానీ, వాళ్ళ మీద వాళ్ళు ఫోకస్ చేయడం కానీ, వాళ్ళ గురించి వాళ్ళకి ఎంత తెలుసు అనేది ఎవరు ఆలోచించరండి. సో, దానివల్లే చాలామంది చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయలేకపోతుంటారు. సో, ఈ టైంలోని మీరేంటంటే మీ సోలార్ ప్లెక్సస్ చక్రా మీదయితే వర్క్ చేయాల్సుంటుంది. సో, సోలార్ ప్లెక్సస్ చక్రా మీద వర్క్ చేయాలి అనుకున్నప్పుడు మీరేంటంటే ఈ సిట్రిన్ బ్రేస్‌లెట్‌నైనా యూజ్ చేయొచ్చు. టైగర్ ఐనైనా యూజ్ చేయొచ్చు. లేకపోతే కార్నాలియన్ కూడా యూజ్ చేయొచ్చండి. పర్వాలేదు. సో, ఈ 3 బ్రేస్లెట్స్‌లో ఏదైనా కూడా యూజ్ చేయొచ్చు. సో, ఇవి యూజ్ చేయడం వల్ల కూడా మీ చక్రాస్ పర్టిక్యులర్‌గా సోలార్ ప్లెక్సస్ చక్ర అయితే బ్యాలెన్స్ అవుతుంది. కొంత ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, ఆర్ కొంత లైక్ ఏంటంటే కెరియర్‌లో సఫర్ అవుతున్న వాళ్ళు, ఆర్ కొంత కాన్ఫిడెన్స్ లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు, అంటే కొంత డెసిషన్స్ తీసుకోలేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఈ క్రిస్టల్స్‌లో ఏవైనా యూజ్ చేయొచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. సో, నేను మళ్ళీ క్లియర్‌గా చెప్తున్నానండి. మీ లైఫ్‌లో అయితే చాలా చేంజెస్ వస్తున్నాయి. అండ్ ఇవి గుడ్ చేంజెస్ అని చెప్పొచ్చు. నిజంగానే అంటే మీకున్న ప్రాబ్లమ్స్ అన్నీ ఒకేసారి సాల్వ్ అయిపోతాయని నేను చెప్పను కానీ, బట్ డెఫినెట్‌గా మేజర్‌గా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ అవుతాయి. ఎందుకంటే మీ థింకింగ్ ఎబిలిటీ అనేది చేంజ్ అవుతుందండి. మీరేంటంటే థింగ్స్‌ని హ్యాండిల్ చేసే వే కానీ, వాటికి అప్రోచ్ అయ్యే వే కానీ చేంజ్ అవుతుంది. మీలోనేంటంటే ఆ క్లారిటీ ఉంటుంది. మీ మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. దానివల్ల కూడా మీరేంటంటే సిట్యుయేషన్స్‌ని బెటర్‌గా అర్థం చేసుకుంటారు. అండ్ ఇంకొకటేంటంటే వ్యక్తులు మిమ్మల్ని క్రిటిసైజ్ చేయడానికి కానీ, ఆర్ వ్యక్తులేంటంటే మిమ్మల్ని గ్రాంటెడ్‌గా తీసుకోవడానికి కానీ మీరు ఛాన్స్ ఇవ్వొద్దు. అంటే ఎలా చెప్పాలంటే, ఇప్పుడు వేరే వ్యక్తి ఏదో చేశారనుకోండి, ఆర్ వాళ్ళ ఇంట్రెస్ట్ ప్రకారం వాళ్ళు ఉంటున్నారనుకోండి. సో, దానికి మీరు బ్లేమ్ తీసుకోవడం కానీ, ఆర్ వాళ్ళు అలా చేశారు అని చెప్పి వాళ్ళ వేలో మీరు వెళ్ళడం కానీ చెయ్యొద్దు. ఎవరు మిమ్మల్నేంటంటే కంట్రోల్ చేయడానికి ఆర్ మీరేంటంటే వాళ్ళకి సరెండర్ అయిపోయినట్టుగా మాత్రం ఎక్కడా కూడా ఉండకుండా చూసుకోవడం ఇంపార్టెంట్ అండి. ఈ టైంలోనేంటంటే మోస్ట్‌లీ మీరు అలా వేరే వ్యక్తుల కంట్రోల్‌లో ఉన్నా, వేరే వ్యక్తులు మిమ్మల్ని హ్యూమిలిటేట్ చేస్తుంటే అది మీరు టాలరేట్ చేస్తున్నా ఇక్కడ ఏమవుతుందంటే మీ కాన్ఫిడెన్స్ తగ్గుతుంది. యాస్ ఎ ఇండివిడ్యుయల్‌గా మీ గురించి మీరు తెలుసుకోలేరు. పర్సన్స్‌కేంటంటే మీ వీక్‌నెస్ తెలియకూడదండి. ఇది గుర్తుపెట్టుకోండి. మీ స్ట్రెంగ్త్ ఒక్కటే వాళ్ళకి తెలియాలి. ఆఫ్‌కోర్స్ మీ వీక్‌నెస్ మీకు తెలియొచ్చు. కానీ ఆ వీక్ సైడ్ అనేది మీరెవరికీ చూపించకూడదు. ఎందుకంటే దాన్ని మిస్‌యూజ్ చేసుకునే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో, అలా మీరేంటంటే కొంత మిమ్మల్ని మీరు వాచ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. హీల్ అవ్వడం కోసం యోగా చేయడం కానీ, మెడిటేషన్ చేయడం కానీ, బ్రీత్ ఎక్సర్‌సైజెస్ ప్రాక్టీస్ చేయడం కానీ, వాటర్ ఎనర్జీతో వర్క్ చేయడం కానీ నేనెప్పుడూ చెప్తుంటాను. ఎక్కువ అంటే లైక్ సీ షోర్స్‌కి విజిట్ చేయడం కానీ, ఆర్ ఏవైనా రివర్స్ ఉంటే అక్కడైనా సరే మీరు కూర్చోవచ్చండి. ప్రాబ్లమ్ ఏం లేదు. ఎక్కువ అంటే వాటర్ తాగడం కానీ, బాత్ చేయడం కానీ ఎక్కువగా అలాంటివన్నీ కూడా చెయ్యొచ్చు. సో, వాటర్ ఎనర్జీతో ఎక్కువ కనెక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. అండ్ ఇంకొకటేంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫ్యామిలీ ఇష్యూస్‌లోనేంటంటే ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వొద్దండి. అంటే ఈవెన్ అది మీకు సంబంధించింది అయినా సరే, మీరేంటంటే వెంటనే డెసిషన్స్ తీసుకొని, అంటే ఇదే చేసేయాలి అనుకోని చెయ్యొద్దు. కొంత వాటిని స్టడీ చేయండి. మీ రోల్ ఏంటి? మీరు ఎంతవరకు ఇన్వాల్వ్ అయితే బావుంటుందని చూసుకున్న తర్వాతే ఇన్వాల్వ్ అవ్వడానికి ట్రై చేయండి. ఇది కూడా ఇంపార్టెంటే. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీ లైఫ్ మంచిగానే ఉండదండి. ఒకప్పుడు చాలా పాజిటివ్‌గా మీరు అనుకున్నది అనుకున్నట్టుగా ప్రతిదీ జరుగుతూ అలానే కనిపిస్తుంది. బట్ సడెన్ చేంజ్ అన్నమాట. మీ లైఫ్‌లో మీరు ఇప్పుడు ఏది ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా, ఏది మంచిగా జరుగుతుందనుకున్నా దానికి అంతా రివర్స్‌లో జరగడం కానీ, ఆర్ అంటే మీరు హోప్స్ పెట్టుకోలేని పరిస్థితి రావడం కానీ, ఇలా నాకేదో కనిపిస్తుంది. సో, బేసిక్‌గా మీరైతే కొంత సఫర్ అవుతున్నారండి. సో, మీరందుకే ఏ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోలేకపోతున్నారు. ఎందుకంటే మీరు ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకుంటే దానికి రివర్స్‌లో ఏం జరుగుతుందో, మీరెలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తారో అనే భయమే మీకు ఎక్కువగా ఉన్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. సో, భయపడొద్దండి. జస్ట్ మీరేంటంటే ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకుండా థింగ్స్‌ని స్లోగా ఆపరేట్ చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఒక సిట్యుయేషన్‌కి ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి. సో, మీరు అంటే ఎంతవరకు వాటిని స్టడీ చేస్తున్నారు? అంటే ఏ బేసిస్‌లో డెసిషన్స్ తీసుకుంటున్నారు? ఏ బేసిస్‌లో మూవ్ అవుతున్నారనేది మాత్రం
కొంచెం చూసుకుంటే చాలండి, థింగ్స్ వర్కౌట్ అవుతాయి. బట్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఇలానే జరగాలి ఆర్ వ్యక్తుల మీద హోప్స్ పెట్టుకొని ఈ విధంగానే అంటే మాత్రం కష్టం అండి. ఓన్లీ మీరేంటంటే సిచ్యువేషన్స్ ప్రకారం మూవ్ అవ్వాలి, కానీ సిచ్యువేషన్స్ ని మీరు ఆపరేట్ చేయలేరు ఆర్ మీరు కంట్రోల్ చేయలేరు అనమాట, క్లియర్ గా చెప్పాలంటే. సో ఇది చూసుకోండి. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. సో చూసారు కదండి, ఇదే వాల్టీకి రీడింగ్. మీకు ఏమనిపిస్తుందో నాకు కామెంట్స్ లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్ తో. బాయ్.